కూటమి ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటావు? ఇప్పుడు ఎలా ఉందంటావు? అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒక విధంగా ఉన్నది, పిల్లలకు అది ఇదిని ఇచ్చిన్నాడు. ఆ, ఇప్పుడైతే ఏంది లేదు. ఆ, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏదన్నా పోలీస్ స్టేషన్లకు వినా కానీ ఇంకో స్టేషన్కి వినా కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ చేస్తున్నారు. ఆ. లేదనిలే, అందరు సమానంగా చేయట్లేదా? ఏంటి చేయలేదు. ఆ, ఇప్పుడు ఇందాక కానీ నేను స్టేషన్లో పులివెందుల స్టేషన్లకే పోయినాయి. ఆ, వాళ్ళు కానీ ఎంఆర్ ఆఫీస్ కాడికి కానీ పోయినాయి. ఆ, ఆయన కానీ ఏంది లేకుండా చేస్తున్నాడు. ఆ. అది మరి ఏంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇది సుపరిపాలన తొలడిగేసాము, 6 గ్యారెంటీ పూర్తి చేసాము అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎట చేసినాడు, ఏ విధంగా చేశాడు అదే కానీ చెప్పాలి కదా. ఆ, ఏదైనా కానీ చేసినాడు అంటే అది కానీ చెప్పాలి కదా. ఆ. ఉం. ఏం చేయలేదా? ఎట్ట చేసినాడు అది కానీ తెలియాలి కదా. ఆ. ఉం. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తాన్ని పాలించాడు, నేను ఈ రాయలసీమ నీరు ఇస్తున్నాను అని చెప్పినాడండి. 11 ఏళ్ళ ఉండి మా మామ చనిపోయి 11 ఏళ్ళు అయింది అది. 11 ఏళ్ళు అయింది అది. ఇప్పటికి వాళ్ళ ప్రభుత్వంలోనే చనిపోయినది మా మామ. అది కానీ ఇప్పటికి ఏంది వాళ్ళు ఏం చేయకోకుండా ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్ కాడికి పోతే అది లేదు ఇది లేదు ఇంకో కథ ఏంది అవి చేస్తున్నారు. ఇప్పుడు ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ దానికి రెస్పాన్సే లేకుండా చేస్తున్నారు. ఏం చేయట్లేదు ఎవరికి. ఏంటి చేయలే. ఇప్పుడు స్టేషన్ల కాడికి పోతే నిన్నైనాక బొమ్మల కాడికి కానీ వాళ్ళ దౌర్జన్యం ఏంది కానీ పక్కన వాళ్ళది ఏం లేదు. మరి జగన్ అసలుకి జగన్ గారు ఉన్నప్పుడే లా అండ్ ఆర్డర్ బాగాలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక శాంతి భద్రతలు కానీ విఘాతం కలిగించుకుని బాగా చేస్తున్నాం అంటున్నారు కదా. అన్నీ శాంతిమంతంగా ఉన్నాయి. అంతా వాళ్ళది రాజ్యం. ఆ రాజ్యం పరంగానే చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు. మరి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇంకా అయిపోయింది జగన్ గారి ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళ నాయనగారు ఉన్నారు కదా, చంద్రబాబు నాయనగాడు. వాళ్ళ నాయనగారు రాజశేఖర రెడ్డి పోవాలంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎట్టున్నది బాగున్నది. బాగున్నప్పుడు ఇప్పుడు ఎట్టవుతుంది అది. వాళ్ళ ఆయనతో కొట్టాలి లేక జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అపతాలు చేసుకుంటా ఇంకోటి చేసుకుంటా కాదు అది. ఇప్పుడు ఏదైనా కానీ ఈ పల్లెల్లో వానికి ఏదన్నా ఉన్నా ఏంటి మన మధ్యన జడ్పీటీసీలు ఓడిపోయారంట వైసీపీ వాళ్ళు. ఇక్కడ అసలు జగన్ పని అయిపోయింది, ప్రభుత్వం పని వైసీపీ అంటున్నారు. అయిపోయింది. వాళ్ళ నాన్న సక్రంగా పుట్టినింటే చంద్రబాబు గారు కానీ పప్పుగాడు కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవడైనా కానీ సక్రంగా పుట్టింటే సక్రంగా ఓట్లు జరిపోమను. నిజంగా జరగలేదా ఎలక్షన్? ఎవడు వేసినాడయ్యా, ఎవడు వేసినాడు, ఎవడు వేసిన వాళ్ళు చెప్పు. యా పల్లెల్లో వేసినారు నాకు చెప్పు. 30 ఏళ్ళ నుంచి ఓటు వేయడానికి రావట్లేదు, ఇప్పుడు వచ్చారు ఓటు వేయడానికి అని చెప్పంటున్నారు. వాళ్ళ అమ్మని దెంగినోడు వచ్చినాడా, వాళ్ళ అమ్మని దెంగినోడు. మరేంటి పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్ ఇంకా 11 కాదు 1 పరిమితం చేస్తాను, జగన్ అయిపోయింది పని అంటున్నాడు. నేను ఒకటి చెప్తుంటావా, పవన్ కళ్యాణ్ నేను ఒకటి చెప్తాను. వాడు ఏందో సినిమాలు చూసుకుంటా వాని కథ వాని పవన్ కళ్యాణ్ గారు అనేది ఇంకోటి అనేది ఈ పోలీసులను పెట్టుకొని ఇంకోటి చేసుకుంటా వాని యాతలు నా యాత ఏం పిగలేడాడు, నా యాత కానీ పిగలేడాడు. అంతే. జగన్ ఏం పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేము ఎంటర్ అయినాం అనుకో, నిజం వాస్తవంగా వీళ్ళు అవి నిలబెడుతున్నారు, అవినాష్ రెడ్డి గారు నిలబెడుతున్నారు. ఎలక్షన్ వస్తే ఈసారి పులివెందుల గెలుపు అంటే వాళ్ళు సక్రంగా చేసుకుంటే వాళ్ళ అమ్మగారికి పుట్టినట్టే.